వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొడుపు కథనాలో లేదంటే ఇది పొడుపు లెక్క కూడా అనొచ్చు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామంది తెలిసే ఉంటుంది. ఒకసారి చూడండి. పొడుపు కథ. 3 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం ముందు ఒక కొలను ఉంది. ఆ కొలనులో పువ్వులు ముంచితే అవి రెట్టింపు అవుతాయి. ప్రతి దేవాలయంలో సమాన సంఖ్యలో పువ్వులు పెట్టాలి. చివరికి ఏ పువ్వు కూడా మిగలకూడదు. అయితే మొదట అతడు తెచ్చిన పువ్వులు ఎన్ని? ఒక్కొక్క దేవాలయంలో అతడు పెట్టిన పువ్వులు ఎన్ని? ఇది ప్రశ్న. 3 దేవాలయాలు ఉన్నాయి. ఇదిగోండి 3 దేవాలయాలు ఉన్నాయి. 3 దేవాలయాలు 1 2 3 దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయం ముందు ఒక కొలను ఉంది. రెండో కొలను, మూడో కొలను. ఇప్పుడు ఈ వ్యక్తి మొదటి ఎన్ని పువ్వులు తెచ్చాడు, ప్రతి గుడిలో ఎన్ని పువ్వులు పెట్టాడు, ప్రతి గుడిలో కూడా సమానంగా పువ్వులు ఉండాలి. అప్పుడే రెట్టింపు అవ్వవు. సమానం కాకపోతే రెట్టింపు అయిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి చూడండి, క్వశ్చన్ మళ్ళీ చూడండి. 3 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం ముందు కొలను ఉంది. ఆ కొలంలో పువ్వులు ముంచితే అవి రెట్టింపు అవుతాయి. అయితే మొదట ఒక వ్యక్తి కొన్ని పువ్వులు తీసుకుని వస్తాడు. పువ్వులు తీసుకొచ్చి మొదటి దేవాలయం ముందున్న కొలంలో మునుగుతాడు. మునిగినప్పుడు అవి రెట్టింపు అవుతాయి. ఆ రెట్టింపు అయిన తర్వాత అందులో కొన్ని పువ్వులు తీసుకెళ్ళి మొదటి దేవాలయంలో ఇస్తాడు. అందులో మిగిలిన పువ్వులు తీసుకుని మళ్ళీ రెండో కొలంలోకి వెళ్తాడు. మునిగితే మళ్ళీ అవి రెట్టింపు అవుతాయి. రెట్టింపు అయినప్పుడు అందులో కొన్ని పువ్వులు తీసుకెళ్ళి రెండో గుడిలో పెట్టాలి. అది మొదటి గుడిలో ఎన్ని పువ్వులు పెట్టాడో రెండో గుడిలో కూడా అన్నే పెట్టాలి. అంటే 3 గుడిలో కూడా సమానమైన పువ్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మాత్రమే అవి లెక్క సరిపోతుంది. లేదంటే అవి డబల్ అయిపోతూ ఉంటాయి, రెట్టింపు అవుతూ ఉంటాయి. అర్థమైంది కదా? 3 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం ముందు ఒక కొలను ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని పువ్వులు తీసుకుని మొదటి కొలంలోకి వెళ్ళాడు అనుకోండి. మునిగితే అవి రెట్టింపు అయిపోతాయి. ఆ రెట్టింపు అయినప్పుడు అందులో కొన్ని పువ్వులు తీసుకుని మొదటి దేవాలయంలో సమర్పిస్తాడు. అందులో సమర్పించిన తర్వాత మిగిలిన పువ్వులను తీసుకుని వచ్చి రెండో గుడి దగ్గర ముందు ఉన్నటువంటి కొలంలో మునుగుతాడు. మునిగినప్పుడు అవి రెట్టింపు అవుతాయి. మళ్ళీ అందులో పువ్వులు తీసి రెండో దేవాలయంలో సమర్పిస్తాడు. రెండో దేవాలయంలో సమర్పించిన తర్వాత మిగిలిన పువ్వులను తీసుకుని మూడో దేవాలయం ముందున్నటువంటి కొలంలో మునుగుతాడు. అవి మళ్ళీ రెట్టింపు అవుతాయి. ఆ మిగిలిన పువ్వులు తీసుకెళ్ళి మూడో దేవాలయం సమర్పించాలి. అయితే ఈ 3 దేవాలయాల్లో కూడా సమానంగా పువ్వులు ఇవ్వాలి. అయితే మొట్టమొదటగా అతడు ఎన్ని పువ్వులు తీసుకొచ్చాడు, ప్రతి గుడిలో ఎన్ని పువ్వులు ఇచ్చాడు అనేది లెక్క. ఆన్సర్ చూద్దాం. సపోజ్ ఒక వ్యక్తి 7 పువ్వులు తీసుకుని వచ్చాడు. మొదట 7 పువ్వులు తీసుకుని వచ్చాడు. 7 పువ్వులు తీసుకుని వచ్చాడు కదా. మొదటి గుడిలోకి వెళ్ళాడు. మొదటి గుడి ముందు కొలంలోకి వెళ్తే అవి డబుల్ అవుతాయి. 7 పువ్వులు తీసుకున్నప్పుడు కొలంలోకి వెళ్తే ఎన్ని అవుతాయి? డబుల్ అవుతాయి కదా. 14 అయినాయి. ఈ 14లో నుంచి 8 పువ్వులు తీసుకుని మొదటి దేవాలయంలో సమర్పించాడు. ఇక్కడ 8 పువ్వులు ఇచ్చాడు. 14లో నుంచి 8 పోతే 6 పువ్వులు ఉంటాయి. 14లో నుంచి 8 పోతే 14లో నుంచి 8 6 ఉన్నాయి కదా. ఈ 6 పువ్వులు తీసుకుని రెండో కొలంలోకి వెళ్ళాడు. ఈ రెండో కొలంలోకి వెళ్తే అప్పుడేమో 6 కాస్త డబల్ అవుతాయి కదా. 6 పువ్వులు తీసుకుని రెండో కొలంలోకి వెళితే 12 అయ్యాయి. ఈ 12లో నుంచి మళ్ళీ 8 పువ్వులు తీసుకుని రెండవ దేవాలయంలో సమర్పించాడు. 12లో 8 పోతే 12లో నుంచి 8 పోతే 4. ఈ 4 పువ్వులు ఉన్నాయి కదా. ఈ 4 పువ్వులు తీసుకుని మూడో కొలం దగ్గరికి వెళ్ళాడు. ఈ 4 డబుల్ అవుతాయి కదా. 4 పువ్వులు తీసుకుని మూడో కొలంలో మునిగితే ఏమవుతాయి? డబుల్ అవుతాయి కాబట్టి 8 అయినాయి. 8 అయ్యాయి. ఈ 8 పువ్వులు మూడో గుడిలో సమర్పించాడు. ఈ విధంగా ప్రతి గుడిలో కూడా 8 పువ్వులు సమర్పిస్తాడు. ప్రతి గుడిలో కూడా
8 పువ్వులు సమర్పిస్తాడు. మొట్టమొదటగా ఆ వ్యక్తి తెచ్చిన పువ్వులు ఏంటంటే 7. మొట్టమొదటగా తెచ్చిన పువ్వులు 7. మొదటి కొలంలో మునిగినప్పుడు 7 కాస్త 14 అవుతాయి. ఆ 14లో నుంచి 8 పువ్వులు తీసుకుని మొదటి గుడిలో సమర్పిస్తాడు. 14లో నుంచి 8 పోతే 6. ఆ 6 పువ్వులు తీసుకుని రెండో కొలంలో మునిగితే 6 కాస్త 12 అవుతాయి, డబుల్ అవుతాయి. ఆ 12లో మళ్ళీ 8 పువ్వులు తీసుకుని రెండో గుడిలో పెడతాడు. అప్పుడు 8 పువ్వులు పోతే 4 ఉంటాయి కదా. 12లో 8 పోతే 4 ఉంటాయి కదా. ఈ 4 పువ్వులు తీసుకుని మూడో కొలంలో మునుగుతాడు. ఈ 4 డబుల్ అయితే 8 అవుతాయి. ఈ 8 పువ్వులు తీసుకుని మూడో గుడిలో సమర్పిస్తాడు. ఈ విధంగా ప్రతి గుడిలో కూడా 8 పువ్వులు సమర్పిస్తాడు. మొట్టమొదటగా అతను తెచ్చిన పువ్వులు ఎన్ని అంటే 7. ఈ విధంగా ప్రతి గుడిలో కూడా 8 పువ్వులు సమర్పించాడు. మొట్టమొదటగా 7 పువ్వులతో వచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.